న్యూస్ యాంకర్ రచన న్యూస్ అప్డేట్ చేద్దాం. పల్నాడు జిల్లా రెంటపాల పర్యటనలో ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన దుర్ఘటనలో చీలి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ నిర్లక్ష్యమే కారణమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా ఆరోపించారు. నేడు తిరుపతిలో విలేకరులతో మాట్లాడిన ఆమె జగన్ వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జరిగిన తప్పిదానికి క్షమాపణ చెప్పాల్సింది పోయి దానిని ఫేక్ వీడియో అంటూ ప్రచారం చేయడం దారుణమని ఆమె మండిపడ్డారు. ఒక వ్యక్తి చనిపోతే కనీసం మానవత్వం చూపకుండా ఫేక్ వీడియో అని చెప్పి తప్పుడు కప్పుపుచ్చుకోవాలని చూడడం దారుణం. నిజంగా మానవత్వం ఉంటే ఆ కుటుంబానికి 5 కోట్లో 10 కోట్ల పరిహారం ఇచ్చి వారిని క్షమించమని అడగాలి. 5 ఏళ్లుగా ప్రజా సమస్యలను గాలి కుదిలేసి ఇప్పుడు ప్రజల మధ్యకు రావడం విడ్డూరంగా ఉంది అని షర్మిల వ్యాఖ్యానించారు. ఇక జగన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు కేవలం బల ప్రదర్శన, జన సమీకరణ కోసమే తప్ప ప్రజల సమస్యల పరిష్కారానికి కాదని షర్మిల విమర్శించారు. తనకు డబ్బుంది, బలం ఉందని నిరూపించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి జన సమీకరణ కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం అనుమతులు ఇవ్వకూడదని నేను డిమాండ్ చేస్తున్నాను అని ఆమె స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న వారందరినీ విచారణకు పిలవాలని, కారు కింద ఒక మనిషి పడిపోయినా కనీసం పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవడం అత్యంత దారుణమని ఆమె అన్నారు. తప్పు జరిగినప్పుడు దాన్ని అంగీకరించాలి, అంతేకాని ఫేక్ వీడియో అంటూ సమర్థించుకోవడం సరికాదు. జగన్ తన పర్యటనలో కారు సైడ్ బోర్డు మీద నిలబడి ప్రజలకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆయన పర్యటనకు కేవలం 5 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటే ఏకంగా 50 వాహనాలతో కాన్వాయ్గా వెళ్లి నిబంధనలు ఉల్లంఘించి సైడ్ బోర్డుపై నిలబడడం జగన్ చేసిన తప్పు కాదా అని షర్మిల ప్రశ్నించారు. జగన్ కు మానవత్వం అనే పదానికి అర్థమే తెలియదని, నిజంగా మానవత్వం ఉంటే సింగయ్యను ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి ఎందుకు తరలించలేదని, ఇప్పటి వరకు ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ఆమె నిలదీశారు. బాధిత సింగయ్య కుటుంబానికి జగన్ కనీసం 10 కోట్ల రూపాయల పరిహారం తక్షణమే అందించాలని వైఎస్ షర్మిలపై డిమాండ్ చేశారు. ఇది కేవలం నా ఒక్క స్పందనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది ఒక వైరల్ అయిన వీడియోను చూడడం జరిగింది. ఆ వీడియోలో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కారే డ్రైవ్ చేస్తుండగా ఆ కారు కింద పడి ఒక మనిషి కొద్ది దూరం వరకు ఆ కారు అలాగే ఆ మనిషిని టైర్ కింద వేసుకొని ఈడ్చుకు వెళ్ళడం చూశాను. ఇంత బహిరంగంగా అందరూ కళ్ళ ముందు ఈ వీడియో ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే ఇది ఫేక్ వీడియో అనడం హాస్యాస్పదం. నిజానికి ఒక కారు కింద ఒక మనిషి పడితే ఆ స్పృహ లేకుండా ఆ కారులో ఉన్న వాళ్ళు అలాగే ఆ కార్ని అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి దానివల్ల ఆ మనిషి ప్రాణం పోవడం చాలా చాలా దారుణం. ఇది ఒక ఎత్తు అయితే తప్పు ఒప్పుకోకుండా, క్షమాపణ చెప్పకుండా ఇది ఒక ఫేక్ వీడియో అని జనాలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం ఇంకా దుర్మార్గం. ఒకవేళ అంతకుముందు ఎస్పీ గారో పోలీసులో నాకు తెలియదు ఎవరు చెప్పారో, ఒకవేళ చెప్పారేమో కానీ ఎవిడెన్స్ తర్వాత బయటకు వచ్చిందేమో మనకు తెలియదు. కానీ స్పష్టంగా ఒక విషయం అయితే క్లియర్గా అర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద నిలబడి జనాలకు షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నారు. అసలు పర్మిషన్ ఉన్నది 3 కార్లకి 100 మంది జనానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లోనే 50 కార్లు ఉన్నాయట. 1000 మందికి పైగానే జనం ఉన్నారంటున్నారు. ఇంతమంది జనం మధ్య కాన్వాయ్ మూవ్ అవుతుండగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ నాయకుడిగా సైడ్ బోర్డు మీద నిలబడి ఆ జనానికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ఆ జనమేమో అక్కడ కంట్రోల్ లేకుండా పిచ్చి పిచ్చిగా అరుస్తూ
ఈయన షేక్ హ్యాండ్ అందుకోవడానికి ఎగబడుతున్నారు. ఆ క్రమంలోనే, ఆ తోపులాట్లోనే ఈ మనిషి కూడా ఈ కారు కింద పడ్డారు అనిపిస్తుంది.